తెలంగాణ సమాజంలో ఈ ఎన్నికల తర్వాత ఉండేటువంటి మార్పును మీరు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి అనేటువంటి వాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా దెబ్బతింటాడు, ఖచ్చితంగా ఆయన దిగిపోవాల్సి వస్తుంది. కానీ 60 సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా ఆయనకు. 60 సీట్లది ఏమున్నా సార్, 60 సీట్లు ఉంటే ఇంకో 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 ముఖ్యమంత్రి ఉంటాయి కదా. 60 సీట్లు ఆడిపోవు. కానీ ముఖ్యమంత్రి చర్యల వల్లనే కదా ఈ 17 సీట్లు గెలవాల్సిన పరిస్థితి. మాదిగలను కూడా ఎంబడి పెట్టుకుంటే ఆయన 17 సీట్లు గెలిచేది. ఓకే, మరి దానివల్లనే కదా బీసీలకు అందరికీ టికెట్లు ఇస్తే 17 సీట్లు గెలిచేది. మరి ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు బీసీలు దూరం అయ్యారు, ఎస్సీలు దూరం, మాదిగలు దూరం అయ్యారు. మళ్ళీ సమాజానికి 2 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా ఒకవైపు ఉంటారు. మరి ఏమిటారో ఏం తగ్గదో అలా ముచ్చట నాకు తెలియదు. కానీ మాదిగలు అయితే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉండే ప్రశ్న లేదు. మీకు ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి భువనగిరి, వరంగల్కి సంబంధించి అంటే మీరు ఎక్కువ కాలం ఆ 2 జిల్లాలకు ఎక్కువ తిరిగిరు కాబట్టి ఎట్లా ఉండబోతుంది సార్ ఆ 2 పార్లమెంట్ సెగ్మెంట్లు? ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలని నేను కూడా కోరుతున్నా కదా. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితే మనకు అన్యాయం చేసింది. అందరికి రెడ్లకే ఇచ్చుకుంటారు తప్ప పేదోనికి ఇవ్వటం లేదు. ఆ విషయంలో ప్రజలంతా ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలి. ఓకే, ఇంకొకటి కేసీఆర్కి సంబంధించి బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఈ రాజకీయాలకు సంబంధించి ఈ పార్లమెంట్? ఇప్పుడు కొంచెం వీక్ కావచ్చు, కానీ భవిష్యత్తులో వాళ్ళు సర్దుకుంటే పార్టీ నిలబడవచ్చు కదా. సర్దుకుంటున్నారా కేసీఆర్? తెలియదు నాకు, తెలుసుకుంటారో మరి తెలియాలి, నాకెట్లా తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ధోరణి ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ధోరణి మారలేదంటారా? మారుతుంది, ఖచ్చితంగా మారాలి. మారితే వాళ్ళకే మంచిది కదా. అంటే గతంలో ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రి చేసిండు, దిగిపోయిండు. ఆ స్థాయిలో ఇప్పుడు కేసీఆర్ అట్లా మారలేదంటారా? మారలేదని నువ్వు అంటున్నావు, నేను మారుతాడని నేను మారాలి. మరి మారకపోతే ఆయనకే నష్టం వస్తుంది కదా.